ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు రౌజ్ అవెన్యూస్ కోర్టుకు తరలించారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. కేజ్రీవాల్ను 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో కేంద్ర పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించారు. కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆప్ నేతలు ఢిల్లీలో ధర్నాలకు దిగారు. దీంతో వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. అటు జైలు నుంచే సీఎం కేజ్రీవాల్ పరిపాలన కొనసాగిస్తారని ఆప్ నేతలు స్పష్టం చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు రౌజ్ అవెన్యూస్ కోర్టుకు తరలించారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. కేజ్రీవాల్ను 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో కేంద్రం పారామిలిటరీ బలగాలను రంగంలోకి దింపింది. కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆప్ నేతలు ఢిల్లీలో ధర్నాలకు దిగారు. దీంతో వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. అటు జైలు నుంచే సీఎం కేజ్రీవాల్ పరిపాలన కొనసాగిస్తారని ఆప్ నేతలు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. శోభ నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. సర్చ్ వారెంట్ ఇచ్చి సర్చ్ ఆపరేషన్ చేశారు. అనంతరము అరెస్టు చేస్తున్నామని చెప్పేసి కూడా ప్రకటించి నిన్న రాత్రి 11 గంటల సమయంలో అరెస్ట్ చేసి ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఈడీ ప్రధాన కార్యాలయంలో రాత్రి అంతా కూడా అరవింద్ కేజ్రీవాల్ ఉంచారు. ఈ నేపథ్యంలో ఇటు ఆప్ నేతలు ఆప్కు సంబంధించిన శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టినాయి. వారిని ఎక్కడ కూడా పెద్ద అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్ర బలగాలను కూడా మోహరించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా. అయితే ఢిల్లీ సీఎం అయితే ఎన్నికల నేపథ్యంలో ఇటు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో క్రమం అరెస్ట్ అని చెప్పేసి కూడా మొదటి నుంచి ఆప్ అధికారులు ఆప్ నేతలు చెప్తున్నారు. అధికార పార్టీ ఢిల్లీలో అధికార పార్టీలో ఉన్నాం మేము. జాతీయ కన్వీనర్ మా కన్వీనర్ కూడా అరవింద్ కేజ్రీవాల్గా ఉన్నారు. ఇతను లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండానే బీజేపీ ఇలా కక్షపూరితమైన కుట్రలు చేస్తుందని చెప్పేసి కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈడీ ప్రధాన కార్యాలయం నుండి నేరుగా రౌజ్ అవెన్యూ కోర్టుకు తరలించారు. కొద్దిసేపటి క్రితమే రౌజ్ అవెన్యూ కోర్టుకు చేరుకున్నారు. సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో కావేరి బవేజా జడ్జి ముందు ఈ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో 10 రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి పిటిషన్ పేర్కొంది. ఈడీ పిటిషన్లో పేర్కొన్న నేపథ్యంలో ఈడీ కస్టడీకి ఇస్తారా లేదా రిమాండ్కి తరలిస్తారా అనేది మరి కాసేపట్లో తీర్పుని. అయితే గతంలో ఈడీకి సంబంధించి ఏదైతే వ్యవహారాలు ఉన్నాయో ఈడీ అరెస్ట్ చేసిన ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో పిఎంఎల్ఏ కోర్టు కేసుల కింద వారందరికీ సంబంధించి కూడా సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఆ సుదీర్ఘ వాదన అనంతరము చాలామంది కూడా ఈడీ కస్టడీకే ఇచ్చారు. ఈ నేపథ్యంలో కూడా అరవింద్ కేజ్రీవాల్ని కూడా కస్టడీకే ఇస్తారనేది కూడా ఒక సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో వాదనలు ప్రారంభమైన తర్వాత 10 రోజుల కస్టడీ అడిగిన ఈడీకి 7 రోజుల కస్టడీకి ఇస్తారనే సమాచారం కూడా అందుతుంది. అనంతరం 7 రోజుల కస్టడీలో మేము కొన్ని కీలక అంశాలను కూడా ఏదైతే ఢిల్లీ జల్ బోర్డుకు సంబంధించి కావచ్చు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కావచ్చు, అనేక అంశాలను కూడా మేము కేజ్రీవాల్ ముందుస్తామని చెప్పేసి కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. అయితే మొత్తాన్ని చూసినట్టయితే ఈడీ ఈ దూకుడు అంతా కూడా బీజేపీ పార్టీ రాజకీయ కుట్రలో భాగంగా చేస్తుంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఈడీని, సిబిఐని, ఐటీని వాడుకొని రాజకీయంగా తొక్కే ప్రయత్నమే చేస్తుందని చెప్పేసి అనేక రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ కన్వీనర్గా ఉన్నారు. అలాంటి కన్వీనర్ను స్టార్ క్యాంపెయినర్ కూడా ఉన్నారు. అలాంటి అతన్ని ఇవాళ ఎలా అరెస్ట్ చేస్తారు, ఇది అక్రమం అని చెప్పేసి కూడా చెప్పారు. ఖచ్చితంగా కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి మేము బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశామని చెప్తున్నారు. అన్యాయంగా అరెస్ట్ చేశారు, ఇది అక్రమంగా అరెస్ట్ చేశారు, నిర్బంధిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తారు. గతంలో అరెస్టులకు సంబంధించి ఇలాంటి
దో పట్టించేందుకే కుట్రలు పన్నారని చెప్తున్నారు. అంతేకాకుండా గత 15 రోజుల నుంచి కూడా ఢిల్లీకి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఢిల్లీ మంత్రులు ఒకరిద్దరు అరవింద్ కేజ్రీవాల్ ఏక్షణమైన అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి కూడా చెప్పారు. అది నిజంగా లోక్సభ ఎన్నికల ముందే ఇలా అరెస్ట్ చేయడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. మేము అనుకున్నట్టుగానే లోక్సభ ఎన్నికల్లో మా పార్టీకి ఓట్లు పడకుండా మా పార్టీ అభ్యర్థులకు సీట్లు మా పార్టీకి ఎంపీ సీట్లు రాకుండానే చేస్తున్నారని చెప్పేసి కూడా అందులో భాగంగానే ఇదంతా కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మంత్రులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇటు దేశవ్యాప్తంగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి నిరసనలకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఇటు కపిల్ సిబాల్ సైతం ఇది అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం అని చెప్పేసి కూడా ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పారు. అయితే ఈ అరెస్ట్ డెమోక్రసీలో అరెస్ట్ అనేది చేయొచ్చు, కానీ ఇలా ఎలాంటి ఆధారం లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఇవాళ అరెస్ట్ చేయడం ఏమమైన చర్య అని చెప్పేసి కూడా పలువురు ఆప్ నేతలు ఖండిస్తున్నారు. ఆప్ నేతలతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ సంబంధించిన అరెస్టును ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అనేది మాత్రం అక్రమం అనేది స్పష్టంగా తెలుస్తుందని చెప్పేసి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలు చెప్తున్నారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ సీఎం హోదాలో తొలిసారి సీఎం హోదాలో ఒక సిట్టింగ్ సీఎంను అరెస్ట్ చేయడం ఇది ప్రప్రథమం అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా లోక్సభ ఎన్నికల వేళ ఒక సీఎంను అరెస్ట్ చేయడం ఏందని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే మొత్తానికి ఇటు ఢిల్లీ శ్రేణులు మాత్రం ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన లీడర్లు మాత్రం ఏం చెప్తున్నారంటే ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాలే ఉంటారు, ఢిల్లీ జైలు నుంచే ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి పరిపాలన కొనసాగిస్తారని చెప్తున్నారు. అయితే మరోవైపు ఇటు లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా సైతం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బర్తరఫ్ చేస్తారనే వార్తలు కూడా ఒకవైపు వస్తున్నాయి. వాళ్ళు ఇదంతా తీర్పు అంటే ఈ ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఎలాంటి తీర్పు వస్తుంది, కస్టడీకి తీసుకుంటారా లేదా రిమాండ్కు పంపిస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పునిచ్చిన అనంతరం 7 రోజుల కస్టడీ ఇస్తుందా లేదా 10 రోజులు అడిగినట్టు 10 రోజుల కస్టడీ ఇస్తుందా అనేది మాత్రం ఇంకా చూడాల్సి ఉంది. అయితే ఒకవేళ కస్టడీకి ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సీఎం పదవికి రాజీనామా చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఎవరు సీఎం అవుతారు అనేది కూడా మరొక ప్రశ్న లేవనెత్తుంది. ఈ నేపథ్యంలో అతీష్ కావచ్చు ఇంకా ఇతర కీలక నేతలు ఆమ్ ఆద్మీ పార్టీకి పగ్గాలు చేపట్టున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తాన్ని చూసినట్టయితే అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే అరెస్ట్ వ్యవహారం ఉందో ఇదంతా కూడా ఇల్లీగల్గా జరిగింది. లీగల్ ప్రాసెస్లో మేము ఖచ్చితంగా న్యాయ విచారణ న్యాయం మా సైడ్ ఉంటుంది, న్యాయం మాకు మేలు చేస్తుంది అని చెప్పేసి కూడా మేము నమ్ముతున్నాం. మా కోర్టు ఖచ్చితంగా మాకు అనుకూలంగా తీర్పునిస్తుందని చెప్పేసి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. మొత్తాన్ని చూసినట్టయితే కొద్దిసేపటి క్రితమే రౌజ్ అవెన్యూ కోర్టుకు చేరుకున్న అరవింద్ కేజ్రీవాల్కు మరి కాసేపట్లో ఈడీ కస్టడీకి సంబంధించి వాదనలు కొనసాగనున్నాయి. శోభన్. రైట్, థ్యాంక్ యూ.